హలో ఫుడీస్, పండగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది భక్షాలే కదా. అదేనండి, ఓలిగలు లేదా బొబ్బట్లు. వీటిని మా సైడ్ అయితే భక్షాలు అని అంటాము. భాష ఏదైనా భావం ఒకటే అన్నట్టుగా వీటిని ఏ పేరుతో పిలిచినా కానీ వీటి టేస్ట్ అంతా ఒకటే. వేడి వేడి భక్షం మీద అలా నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఆ ఫీల్ ఎంత బాగుంటుందో కదా. ఖచ్చితంగా ఒక్క భక్షంతో ఎవరూ ఆపలేరు. మరి వీటిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కప్పు శనగపప్పును తగినన్ని నీళ్లు వేసి ఉడికించుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత ఒక కప్పు పేని రవ్వను తీసుకొని ఇందులోనే 2 స్పూన్ల మైదా పిండి, 2 గరిటెల నూనెను వేసుకొని తగినన్ని నీళ్లు కూడా వేసుకొని పిండిని మెత్తగా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా వేళ్ళతో బాగా పిండిని ఒత్తుకుంటూ మెత్తగా తడుపుకోవాలి. ఇలా తడిపిన పిండిని ఒక గంట సేపు పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక కప్పు బెల్లం తరుగును తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న శనగపప్పును గ్రైండర్లో కానీ లేదా మిక్సీలో కానీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత బెల్లంని కూడా వేసుకొని మరి కొద్దిసేపు గ్రైండ్ అవ్వనివ్వాలి. ఇలా గ్రైండ్ అవుతున్నప్పుడే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. గుర్తుంచుకోండి, నీళ్ళను అస్సలు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న పేనిరవ్వ పిండిని తీసుకొని మరి ఒక్కసారి చేతిని నీళ్ళలో అద్దుకొని పిండిని వేలతో బాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు భక్షాల పేపర్ మీద నూనె రాసుకొని పేనిరవ్వ పిండిని ఒక చిన్న ఉండ సైజులో తీసుకొని గసగసాల్లో అద్దుకోవాలి. దీనిని రౌండ్గా ఒక చిన్న షేప్లో ఒత్తుకోవాలి. దీని మీద మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పూర్ణంని కూడా పెట్టి పిండిని లేయర్స్గా తీసుకొని పూర్ణం కనిపించకుండా కవర్ చేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు గ్యాప్ అస్సలు రాకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది. తర్వాత కొద్దిగా నూనెని అద్దుకొని మళ్ళీ ఇంకొద్దిగా పెద్ద షేప్లోకి వచ్చేటట్టుగా ఒత్తుకోవాలి. తర్వాత చపాతీ కర్రకు నూనె రాసుకొని నిదానంగా రౌండ్ షేప్లోకి వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఇది కొంచెం పల్చగా ఉండడం వలన మనం నిదానంగా చేసుకోవాలి, లేదంటే సరిగ్గా రాదు. ఇలా ఈవెన్గా మనకి బార్డర్స్ అన్నీ పల్చగా వచ్చేటట్టుగా రౌండ్ షేప్లోకి చేసుకోవాలి. ఈలోపు గ్యాస్ స్టవ్ మీద పెన్నంని హీట్ చేసుకోవాలి. అలా పెన్నం హీట్ అయిన తర్వాత మనం రౌండ్గా చేసుకున్న భక్షంను పేపర్తో సహా పెన్నం మీద వేసుకొని మెల్లగా పేపర్ను తీసేయాలి. ఈ ప్రాసెస్ మెల్లగానే చేయాలి, లేదంటే పేపర్తో సహా భక్షం వచ్చేస్తుంది, జాగ్రత్త. ఇలా ఒక సైడ్ భక్షం కాలిన తర్వాత నెమ్మదిగా తిప్పుకొని ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్ కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని నెయ్యితో సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా టేస్టీ భక్షాలు రెడీ. వీడియో నచ్చిందా? నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వితాస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.